అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ ఫార్మ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉచిత నాటుకోళ్ల పంపిణీ అనండి. గిరిజన సోదరులకు వెనుకబడిన తరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అనేది అందించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం టైఅప్ అయ్యేసి వారికి యూనిట్ వైజ్గా ఉచితంగా నాటుకోళ్ల పంపిణీ అనేది అందించడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, మనం సోనాలి బర్డ్స్ అనేది లోడ్ చేయడం జరిగింది. ఒక 700 బర్డ్స్ అనేది ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసి మనం ఒక 60 మంది రైతులకి ఉచితంగా ఒక్కొక్క రైతుకి 11 కోళ్ళ చొప్పున, అంటే ఒక 10 పెట్టెలు ఒక పుంజు చొప్పున వారికి ఫ్రీగా డెలివరీ అనేది ఆ సంస్థ ద్వారా మనం అందించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారికి ఉపాధి కల్పించడం కోసం, ఎంతో కొంత వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతిదీ ఆ సంస్థ అనేది టేక్ కేర్ చేయడం జరుగుతుంది. ఏమో రైతులను ఎంపిక చేసే దగ్గర నుండి వెళ్ళి వారి వాళ్ళు పెంపొందించే విధానం, బ్రీడ్ డెవలప్ చేసే విధానం, వారు ఆర్థికంగా ముందుకు రావడం కోసం ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. సో వీరు మనను కలిసినప్పుడు మనం ఒక కొటేషన్ అనేది వీరికి వేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మనకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ స్కీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం పంచి మళ్ళీ వారి దగ్గర నుండి మనం బర్డ్స్ అనేది రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వారికి ఆదాయం కల్పించడం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా ఉత్సాహంగా వారితో కలిసి ఈ పని చేయడం కోసం ఈ విధంగా మనం ఉచితంగా కోళ్ళ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క మహిళా రైతుకు వచ్చేసి 10 నుండి 11 కోళ్ళు అనేది మనం అందించడం జరిగింది. టోటల్ 700 బర్డ్స్ అనేది మనం పంపిణీ చేశాము. ఎవరికైనా ఇలాంటి ట్రస్ట్ వారికైనా ఎవరికైనా ఉచితంగా కోళ్ళ పంపిణీ ఉంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు. సో మనం ఒక సంస్థ ద్వారా టైఅప్ అయ్యి ఈ విధంగా మనం ఇచ్చిన రైతుల నుండి కోళ్ళు కలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రీగా వాళ్ళకు డెలివరీ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఎవరైతే స్థిరాదాయం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి సంస్థ ద్వారా ఉపాధి పొందే అవకాశం అనేది మనం కల్పించడం జరుగుతుంది. బర్డ్స్ ఇచ్చిన తర్వాత వారికి అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలని కూడా మనం అవగాహన సదస్సు అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.